స్మరణను చేసి తరింతు నీ ప్రజకుడా పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజకుడా వాకులు వినగా నీ భవ్య తేజము కడగా నీ దివ్య వాకులు వినగా నీ భవ్య తేజము కడగా నీ పాద పీఠము చెంత నీ పాద పీఠము చెంత స్మరణను చేసి తరింతు నీ ప్రజకుడా పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. ఖమ్మం మేత్రాసనం కరుణగిరి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శరణిధి దాతలు మధురై తంబిరాజు మరియ బెరిల్డా గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ మధురై అరుణ్ బెనడిక్ట్ ఓసిడికి మరియు కుటుంబములు దేవుని దీవెన్లు ఆయురారోగ్యములు రెవరెండ్ సిస్టర్ ఫ్లోరెన్స్ సబ్రీనా ఎఫ్ఎంఐ వీరిని దీవించమని అరుల్దాస్ ఫిలోమినా హ్యారీ బాబు తెరీసా ఆత్మలకు నిత్య విశ్రాంతి తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మధురై సుసైరాజ్ లలిత కార్మెర్ బ్లెస్సీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ చన్నారాజు జయంతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సిహెచ్ వన్సికకు దేవుని దీవెన్లు ఆయురారోగ్యములు, సిహెచ్ సుచిత్ రాజవర్ధన్కు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మారంరెడ్డి ఆరోగ్యమ కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెన్లు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత అవసరం కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనములు. ఈరోజు 4వ పాస్కా ఆదివారంలో ఉన్నటువంటి సోమవారమును తల్లి శ్రీసభ కొనియాడుతూ ఉంది. ఈనాటి యొక్క దైవ సందేశం, ప్రభువు యేసయ్య మనందరికీ ఒక గొప్ప కాపరిగా, గొర్రెలకు గొప్ప కాపరిగా ఉన్నాడని అభయాన్నిస్తూ, ఆ గొప్ప కాపరి తన యొక్క మంద కొరకు ప్రాణమును పెట్టెను అనే వాక్యాన్ని, సందేశాన్ని, ఆ యొక్క బోధనను మనకు వినిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి ఛానల్ను, టీవీని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరి మీదకి దేవుని యొక్క వరాలు కుమ్మరించబడాలని, దేవుడు మనందరి కోసం తన ప్రాణాన్ని సెలవు మీద పెట్టాడు. అదేవిధంగా
క్రీస్తు ప్రభు మనందరి కోసం తన ప్రాణమును అర్పించి మనకు మోక్ష భాగ్యాన్ని, రక్షణను ప్రసాదించిన సత్యాన్ని ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి. అందుకే గొర్రెల గొప్ప కాపరి అని ఒక భక్తుడు పాడతాడు. ప్రియదేని బిడ్డలారా, ఆ భక్తుడితో పాటు మనందరం కూడా ఏకీభవించి యేసయ్య ఏ విధంగా తన యొక్క ప్రాణాన్ని మన కోసం ధారపోసాడో మనం కూడా యేసు ప్రభువుని ఆ యొక్క గొర్రెల కాపును అనుసరించుదాం, దేవుని యొక్క దీవెనలు పొందుదాము. ఆ యొక్క భక్తుడు కీర్తనకారుడు పాడిన విధంగా చిన్న గీతాన్ని మనం ఆలపించుదాం. ప్రియదేని బిడ్డలారా, కాపరి యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. బిడ్డలారా, మనందరి కోసం యేసయ్య శిలువ మీద ప్రాణాన్ని ఫణంగా పెట్టి మనందరికీ రక్షణను ప్రసాదించాడు. ఆ యొక్క ఘటనను మనం జ్ఞాపకపరుచుకుంటూ ఈ యొక్క దీవబలి పూజలో తెలుసో తెలియక మనం ఏదైనా తప్పులు పాపాలు చేస్తే, ఓ యేసయ్యా నా తప్పులను నా పాపాలను మన్నించి నీ యొక్క మందలో నన్ను ఒక గొర్రెగా చేకొని నాకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి ప్రభు అంటూ ఈ యొక్క దీవబలి పూజలో మన పాపాలను ఒప్పుకుంటూ ప్రభు ఇచ్చే రక్షణను మనందరం పొందుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, అహంభావముతో పతనమైపోయిన లోకమును నీ ప్రియమైన కుమారుని వినయాన్వితమైన మరణము ద్వారా ఉద్ధరించితివి. పాపదాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి నిత్య ఆనందమును ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. పశ్చాత్తాపపడి నిత్యజీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 18 వరకు. ఆ దినములలో అన్యులు కూడా దేవుని వాక్కును అంగీకరించిరని యూదియా సీమలో ఉన్న అపోస్తుల సోదరులు వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు
అన్యులకు సున్నతి అవసరమని వాదించు యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఏల భుజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుకు పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గురించి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరంలో ప్రార్థన చేసుకొనుచుండగా తన్మయత్వంలో నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనంలో పరలోకము నుండి 4 కొంగులతో కిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో జంతువులు, అడవి మృగములు, ప్రాకెడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడెను. కానీ నేను, ప్రభు, వలదు, నేను ఎప్పుడైనను నిషిద్ధమైనదియు అపరిశుద్ధమైనదియు తినలేదు అని బదులు పలికి తిని. మరలా ఆకాశము నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మార్లు అట్లు జరిగిన పిదప అది అంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను. ఆ సమయంలోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుష్యులు నేను ఉండిన ఇంటి యొద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఆ 6 సోదరులను నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పాకు మనుష్యుణ్ణి పంపి పేతురు అనబడు సీమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబము రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైనను దిగివచ్చెను. యోహాను నీటితో బాప్తిస్మమిచ్చెను, కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానం పొందుదురు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది. మనము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకును ఇచ్చెను. అయినను కాదనుటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియచెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవం పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశం కల్పించెను అని దేవుణ్ణి స్తుతించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. ప్రభు, సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతును అని తపించుచున్నది. అందరూ నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచటికి పంపుము. అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమైన దేవాలయమునకు నన్ను తోడుకొని పోవునుగాక. అందరూ నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము యొద్దకు వత్తును. నాకు పరమానందము ఒసుగువాడవు నీవే. నా దేవుడైన ప్రభు, నేను తంతి వాద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ నా సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. హల్లెలూయా
నేను ఎరుకే, గొర్రెలన్నీ నాకు గురుతే, నా మందకు నేను ఎరుకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు. యేసు ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుటేమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడీకారుడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తీసుకొని పోవును. తన గొర్రెలను అన్నిటినీ బయటకు తీసుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను, కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీ గాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచూ పోవుచూ ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈనాటి యొక్క గ్రంథాలలో యేసు ప్రభువు ఈ యొక్క భూలోకానికి రావటానికి కారణాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనములో, అంటే ఈనాటి యొక్క శుభవార్త చివరి వచనములో ఆ యొక్క కారణాన్ని, ద పర్పస్ ఆఫ్ గాడ్స్ కమింగ్ టు దిస్ ఎర్త్, దేవుడి యొక్క భూలోకానికి రావటానికి కారణాన్ని మనకు పంచుకుంటూ ఉన్నాడు. అది ఏమిటంటే, నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాననే సందేశాన్ని యేసయ్య ఈరోజు మనతో పంచుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనకు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాను, నేను మీకు గొర్రెల కాపరిగా ఉన్నాను, మీరు నా యొక్క గొర్రెల మందలో ఉన్నటువంటి గొర్రెలు, మీరు నా మాటను ఆలకించండి, నా పలుకును ఆలకించండి, అప్పుడు నేను మీకు సమృద్ధిగా జీవమును వసగుదును అనే వాక్యాన్ని, సత్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియా దివ్యవాణి ఈ యొక్క పూజను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ మనం ఈరోజు
దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాల్సింది ఇదే. ఏంటంటే యేసయ్య రాకడకు ప్రధాన కారణం, యేసయ్య మనందరిని రక్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇదే. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి యేసయ్య మనందరికీ జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ జీవాన్ని ఎంతగా ఇస్తూ ఉన్నాడు అంటే సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. అందుకే నేను వచ్చాను అనే సత్యాన్ని మనతో నేర్పిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఆ వచ్చినటువంటి యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడంటే మనందరికీ తన యొక్క ప్రాణమును బలిగా ఇస్తూ ఉన్నాడు. అందుకే ఒక భక్తుడు పాడతాడు కదా, మనం విన్నాం. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి కోసం మన యేసయ్య శిలువ మీద, కల్వరి కొండలో, ఆ కొండ మీద యేసయ్య తన ప్రాణాన్నే ధారపోశాడు. ఎందుకంటే నిన్ను, నన్ను, మనందరినీ రక్షించుటకు యేసయ్య భూలోకానికి వచ్చిందే మనందరి రక్షణార్థం. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే ఆ యేసయ్య వాక్యాన్ని వినాలి, ఆ యేసయ్య మార్గాన్ని అనుసరించాలి. జక్కయ్య యేసయ్య చూడాలని ఆ యొక్క చెట్టునెక్కాడు, కానీ జక్కయ్య చూడలేకపోయాడు. యేసయ్యే జక్కయ్యను చూసి, జక్కయ్య దిగిరా, నేను నీతో ఉంటాను, రక్షిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా అంటూ ఆ యొక్క జక్కయ్యని పిలిచి, పేరుతో పిలిచి తన ఇంటికి వెళ్ళాడు. మరియు ఆ ఇంటికి, ఆ జక్కయ్యకు రక్షిస్తాను అని రక్షణను ప్రసాదించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సినదే. ఈ దివ్వెల పూజలో పరోక్షంగాను లేకపోతే ప్రత్యక్షంగాను ఎవరైనా సరే పాల్గొంటున్న మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా వాక్యాన్ని ఆలకించు, నా మార్గాన్ని నువ్వు పయనించు, తదుపరి నేను నీకు జీవాన్ని ఇస్తాను. ఆ జీవం ఎంతగా ఇస్తానంటే సమృద్ధిగా, కొసరగా కాదు. మన కుటుంబాల్లో పిల్లలు ఏమైనా అడిగితే కొంతమంది తల్లిదండ్రులు ఉండో లేకో వాళ్ళ బాధల్లో ఉండి ఎంత అడిగితే అందులో కొంత ఇస్తూ ఉంటారు. 100 అడిగితే 50, అందులో సగం ఇస్తూ ఉంటారు. 1000 అడిగితే అందులో కొంత ఇస్తూ ఉంటారు. 2 జతల బట్టలు అడిగితే ఒక జత ఇస్తూ ఉంటారు, తర్వాత నీకు ఇస్తాను అంటూ ఉంటారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితిని ఎరిగి అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇస్తూ ఉంటారు మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మన కుటుంబీకులు. కానీ మన యేసయ్య ప్రామాణపూర్వకంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, సెలవిస్తున్నాడు. ఏంటంటే అది, నేను మీకు జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందువలన ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య వాక్యాన్ని విందాం. ఆ యేసయ్య మందలో గొర్రెలుగా మనందరం కూడా పాలు పంచుకుందాం, ఆయన మార్గంలో పయనించుదాం. ఎందుకంటే తన గొర్రెల యొక్క ప్రతి ఒక్క గొర్రె పేరు ఆ గొర్రెల కాపరికి తెలుసంట. యెషయా గ్రంథ ప్రవక్త చెప్తాడు, మనందరి పేర్లు ఆ దేవుడు తన యొక్క హస్తాలలో లిఖించుకున్నాడంట. దేవుడు మన యొక్క నామములను, మన యొక్క పేర్లను హస్తాల్లో చెక్కుకున్నాడు అనే యెషయా ప్రవక్త మనకు బోధిస్తున్నాడు యెషయా గ్రంథంలో. అందువలన మనందరి పేర్లు యేసయ్య చేతులు, అరిచేతులు ఉన్నాయి. అందువలన తన యొక్క గొర్రెలను పేరున పిలుస్తాడు. ఆ గొర్రెలు తన యొక్క స్వరమును వినును. అందువలన ఆ యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క యేసయ్య వాక్యాన్ని మనం విని యేసయ్య చెప్పినటువంటి యొక్క మార్గములో పయనించుదాం. యేసయ్య యొక్క జీవాన్ని, ఆ యొక్క రక్షణను సమృద్ధిగా మనం పొందుదాం. ఇదే మన యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డల. దేవుడు మనల్ని, మన కుటుంబాలను 30 60 100 దీవించి కాచి కాపాడుదురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.
పుష్పాదులతో ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి సంప్రీతితో మా కానుకలను అర్పించమేమిట చేరితిమి ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందముతో నిండిన నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ ప్రియమైన కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో ఏక్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు అవకాశమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన క్రీస్తు మరలా మరణింపడు. గొర్రె పిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శరీర రక్తములుగా మారునుగాక. క్రీస్తు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు
అప్పగిప్పబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనమని చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడనగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఈ లోకము నుండి పిలుచుకున్నటువంటి మొండ్రు ప్రవీణ్ కుమారును చక్రవర్తిని నీ జ్ఞాపకం ఉంచుకునుము. ఉత్తాను మగుదము అన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగ మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన అన్ని పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి మేము అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు మా ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు ఇచ్చిన సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలకు నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జలములు తానై మోచమాయని మనకు మధురమీ విందు పరమాత్ముని వరవిందు.
ప్రభుదరి చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపును ఈ విందు. చెదరిపోయిన గొర్రెల మంద ప్రభుదరి చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపును ఈ విందు. జీవము తానై ఫలము తానై జీవజలములు తానై మోక్షము ఆయని మనకు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇగ్నాసు వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విననాదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండా మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని ఓలి నిలుచున్నాడు పరికించి చూడు. పరుని ఓలి నిలుచున్నాడు పరికించి చూడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనేడు తలుపు నొద్ద యేసు
నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను